జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఏనుగు తన దారిలో తాను వెళ్ళేటప్పుడు చిన్న ఎలుక ఎదురైనా సరే ఆగుతుంది. అది దాని దయాగుణమే కాని బలహీనత కాదు. అలాగే ఉత్తములను ఎవరెన్ని మాటలన్నా వారు పట్టించుకోరు. అది వారి గొప్పతనమే తప్ప చేతగానితనం కాదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, బహుళపక్షం, ఆగస్టు 17, 2025 ఆదివారం. తిథి నవమి, రాత్రి 7:24 వరకు. తదుపరి దశమి. నక్షత్రం రోహిణి, రాత్రి 3:17 వరకు. తదుపరి మృగశిర. యోగము వెగాతము, రాత్రి 1:40 వరకు. తదుపరి హర్షణము. కరణం తైతుల, ఉదయం 8:28 వరకు. తదుపరి గరజి, రాత్రి 7:24 వరకు. తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 5:52. సూర్యాస్తమయం సాయంత్రం 6:31. చంద్రోదయం రాత్రి 12:43. చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:26. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:56 నుండి 6:31 వరకు. యమగండం మధ్యాహ్నం 12:11 నుండి 1:46 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:21 నుండి 4:56 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:50 నుండి 5:40 వరకు. వర్జము రాత్రి 7:44 నుండి 9:15 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 12:16 నుండి 1:47 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:37 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:06 వరకు. శుభ గడియలు ఉదయం 5:54 నుండి 8 గంటల వరకు. ఆగస్టు 17 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి నవమి, రాత్రి 7:24 వరకు ఉంది. తదుపరి దశమి. నవమి రిక్త తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. తదుపరి వచ్చే దశమి మంచి తిథి. అయితే ఈ రోజు సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించే సింహ సంక్రాంతి రోజు. ఇలాంటి సంక్రాంతి రోజుల్లో కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలు చేయరు. అయితే ఈ రోజు చేసే స్నాన దాన ధ్యానాలకు విశేష ఫలితం ఉంటుంది. సింహ సంక్రాంతి పుణ్యకాలం. ఈ రోజు సూర్యోదయం నుండి మధ్యాహ్నం 12:11 వరకు ఉంటుంది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు వృషభ రాశిలోను, సూర్యుడు సింహ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు తులారాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈ రోజు యోగం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: ఇండోనేషియా స్వాతంత్ర దినోత్సవం, సుప్రసిద్ధ సినీ దర్శకులు ఎన్ శంకర్ గారి పుట్టినరోజు. ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆగస్టు 17 ఆదివారం. దినఫలాలు ఒక్క మాటలో:
మేషరాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభ రాశి విశ్రాంతిగా గడుపుతారు. మిథున రాశి శాంతంగా ఉండాలి. కర్కాటక రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. సింహరాశి అంతా మంచే జరుగుతుంది. కన్యా రాశి తీపి కబురు వింటారు. తులా రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వృశ్చిక రాశి దైవ బలం రక్షిస్తుంది. ధనుస్సు రాశి లాభం ఉంటుంది. మకర రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. కుంభరాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. మీన రాశి ఉత్సాహంగా గడుపుతారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.